హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ అప్డేట్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక మొదలు కానున్నటువంటి కొలువుల జాతర, అలాగనే టీజీపీఎస్సీ సిలబస్లో చేంజెస్ అనేటువంటి ఆర్టికల్తో పాటుగానే తదుపరి సీజేఐగా బిఆర్ గవాయ్ గారు నిర్మితులు అవడం జరిగిందనమాట. సో ఇటువంటి పూర్తి వివరాలతోటి ఇంకా మరిన్ని అప్డేట్స్ అనేటువంటిది గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి వివరాలే కానీ ఇంకా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పొందుపరచడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక మొదలు కాలున్నటువంటి కొలువుల జాతర అనేటువంటి ఆర్టికల్ మనకు రావడం జరిగిందనమాట అండి. మొత్తం భర్తీకి సిద్ధంగా ఉన్నటువంటి 56,000కు పైగా ఉద్యోగాలు ఆయా శాఖ నుంచి ప్రభుత్వానికి నివేదికలు అనేటువంటిది వెళ్ళడం జరిగింది. త్వరలోనే మనం చూసుకున్నట్లయితే కనుక 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు అనేటువంటిది వస్తాయని చెప్పేసి వివిధ శాఖల వారీగా ఉన్నటువంటి ఖాళీలు అంచనా అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగిందనమాట. పోలీస్ శాఖ నుంచి చూసుకున్నట్లయితే కనుక 12,150 పోస్టులు, వైద్య శాఖకు సంబంధించినటువంటి 2,762 పోస్టులు, ఆర్టీకి సంబంధించినటువంటి 3,038 పోస్టులు, గురుకులాలకు సంబంధించినటువంటి 2,850 పోస్టులు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి 2,510 పోస్టులు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి 148 పోస్టులు, R&Bకి సంబంధించినటువంటి 185 పోస్టులు, రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి 10,954 పోస్టులు, మహిళా శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి 14,236 పోస్టులతో పాటుగా గ్రూప్ 1 పోస్టులు కూడా ఉండేటువంటి ఛాన్స్ అనేటువంటి తెలపడం జరిగిందనమాట అండి. వీటితో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులను కూడా నియామకం చేస్తున్నట్లుగా ఈ శాఖలకు సంబంధించినటువంటి సాగ్రిగేషన్ అనేటువంటిది, అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది కూడా మనకి వేయడం జరిగిందనమాట. అంటే దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక 18,236 పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక శాఖల వారీలో పోలీస్ శాఖలో 10,500 అనేటువంటిది కానిస్టేబుల్ పోస్టులు ఉంటుండగా 1,650 పోస్టులు అనేటువంటిది ఎస్ఐకి ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇక వైద్య ఆరోగ్య శాఖలో మనం చూసుకున్నట్లయితే కనుక 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు, మరో 2,150 పోస్టులు ఏమో డాక్టర్ పోస్టులు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వీటిలో 612 పోస్టులు అనేటువంటిది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. 2,000 వరకు నర్స్ పోస్టులు అనేటువంటిది ఉన్నట్లుగా కూడా తెలపడం జరిగింది అనమాట. మొత్తంగా 6,000 పోస్టులకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది. ఆర్టీసీకి సంబంధించినటువంటి 3,038 పోస్టులు, అదే రకంగా వివిధ శాఖలు ఉన్నటువంటి ఇంజనీరింగ్ పోస్టులు 2,510, వ్యవసాయ శాఖలో 148 పోస్టులు, R&Bలో 185 నుంచి 200 వరకు పోస్టులు ఉన్నట్టుగా, అటవీ శాఖలోను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా మొత్తం పోస్టులు ఉన్నట్లుగా, అదే రకంగా సంక్షేమ శాఖలో 6,399 పోస్టులు, అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నట్లుగాను, అదే రకంగా 7,837 హెల్పర్ పోస్టుతో కలిపి మొత్తం 14,236 అనేటువంటిది అంగన్వాడీలో ఉన్నట్లుగా, లేకపోతే మహిళా శిశు సంక్షేమంలో ఉన్నట్లుగా తెలపడం జరిగింది. దీంతో పాటుగా మనకు ఆల్రెడీ 10,954 పోస్టులకు సంబంధించినటువంటి జీపీఓ గ్రామ పాలన అధికారికి సంబంధించినటువంటి వీఆర్ఓకి క్రితం వర్క్ చేసినటువంటి వీఆర్ఓలకి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. మనకి త్వరలోనే 4,000 జీపీఓ పోస్టులకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది కూడా చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇది రానున్నటువంటి కొలువులకు సంబంధించినటువంటి మొదలు కానున్నటువంటి కొలువుల జాతరకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అనమాట అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి గారు ఎన్నికవడం జరిగిందనమాట అండి. ఇది ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే 10 ఏళ్ళు అయినటువంటి నేపథ్యంలో, అంటే సిలబస్ ఫ్రేమింగ్ చేసేసి 10 ఏళ్ళు అయినటువంటి నేపథ్యంలో మార్పులకు కసరత్తు చేస్తున్నట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 2014-15లో టీజీపీఎస్సీ కోసం అప్పట్లో ప్రొఫెసర్ కోదండరాం నేపథ్యంలో సిలబస్ కమిటీ అనేటువంటిది నియమించడం జరిగింది అనమాట అండి. కమిటీలో సీనియర్ విద్యావేత్తలు చుక్కారామయ్య, హరగోపాల్ తదితరులు ఉండడం జరిగిందనమాట. సో ఈ సిలబస్ వచ్చేసి 10 ఏళ్ళు అయినటువంటి నేపథ్యంలో బాలకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో 6 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లతో పాటు ఇతర పరీక్షల సిలబస్ అనేటువంటిది రూపొందించడం ఉందన్నమాట అండి. సమకాలీన అవసరాలు, రాష్ట్ర విధానాలు, జాతీయ పోటీ పరీక్షలకు అనుగుణంగా వీటిని తీసుకొస్తున్నట్లుగా, అదే రకంగా పటిష్టమైనటువంటి క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన, ఇంటర్వ్యూలపై అధ్యయనం, టెక్నికల్ అంశాలపై మరో 3 కమిటీలను టీజీపీఎస్సీ ఏర్పాటు చేసింది. వీటికి జేఎన్టీయూ, వీసీ, పాలమూరు యూనివర్సిటీలను సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి.
సో పోటీ పరీక్షలు చూసుకున్నట్లయితే కనుక కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. అదే రకంగా ఇంటర్వ్యూలపై అధ్యయనం చేస్తున్నారు. అంటే మనం చూసుకున్నట్లయితే కనుక వీటిలో గ్రూప్ 1 గ్రూప్ 2 క్రితం జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో చూసుకున్నట్లయితే కనుక డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే మనకి ఎన్ని మార్కులు వస్తే మార్కులు వైజ్గా మనకి వేయడం జరిగింది. అయితే తర్వాత ఇంటర్వ్యూస్ కూడా యాడ్ చేస్తారేమో అన్నటువంటి ఊహాగానాలు కూడా వెలువెత్తుతున్నటువంటి నేపథ్యంలో టీజీపీఎస్సీ సిలబస్ సంబంధించినటువంటి మార్పులు సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది మనకు త్వరలోనే రావడం జరుగుతుంది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి కూడా మీరు ప్రిపేర్ అంటే ఏమేమి మార్పులు చేయబోతున్నారు అనేటువంటి అంశాలు కూడా మీకు అప్డేట్ అనేటువంటిది నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి CJIగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా BR గవాయ్ గారు నియమితులు అవడం జరిగింది అనమాట అండి. BR అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు అనమాట అండి. ఈయన 52వ CJIగా మే 14న ఈయన బాధ్యతలు అనేటువంటిది స్వీకరించడం జరుగుతుంది అనమాట అండి. ఈయన జస్టిస్ బాలకృష్ణ తర్వాత రెండో దళిత CJIగా ఈయనను తెలుపుకోవచ్చు అనమాట అండి. ఈయన మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. బొంబాయి హైకోర్టులో పలు హోదాల్లో ఈయన విధులు అన్నటువంటిది కూడా నిర్వర్తించడం జరిగింది అనమాట అండి. 370 ఆర్టికల్ రద్దు, ఎలక్ట్రల్ బాండ్లు నిషేధం, నోట్ల రద్దు, SC వర్గీకరణపై ఇచ్చినటువంటి కీలక తీర్పుల్లో ఈయన ఉండడం జరిగింది అనమాట అండి. సో CJIగా ఈయన మరొక 6 నెలలు ఈయన CJIగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. గవాయ్ గారు CJIగా 6 నెలల పాటు ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మన భూభారతికి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. అమలులో భాగంగా 4 మండలాల్లో ప్రారంభించడం జరుగుతుంది. భూ సమస్యలు తెలుసుకున్నాక ప్రత్యేక దరఖాస్తు, మే 1 నుంచి పరిష్కారం, కలెక్టర్ల నేతృత్వంలో సదస్సులు, భూ సమస్య లేని తెలంగాణ లక్ష్యంగా ఉన్నట్లుగా మంత్రి పొంగులేటి గారు తెలపడం జరిగింది. పోర్టల్కు 36 గంటల్లో 5 లక్షల మందికి పైగా సందర్శకులు రావడం జరిగింది అన్నట్లుగా తెలపడం జరిగింది. భూభారత్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా వీడియోని చేయడం జరుగుతుంది అనమాట అండి. రైల్లో ATM సేవలు తీసుకురావడం జరిగింది. తొలిసారిగా మన్మాడ్ ముంబై ఎక్స్ప్రెస్లో తీసుకురావడం జరిగింది. వయనాడ్ ఎక్స్ప్రెస్ అనమాట అండి. మరికొన్ని రైల్లో కూడా తీసుకురావడం జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి మన యూట్యూబ్ ఛానల్ పోస్ట్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తి గీయడం జరిగింది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక గద్దర్ అవార్డులకు 1248 నామినేషన్స్ అనేటువంటిది రావడం జరిగింది. అయితే దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సినీ నటి జయసుధ గారు చైర్పర్సన్గా 16 మంది సభ్యులతో జ్యూరీ అనేటువంటి ఉంటుంది. గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి చైర్పర్సన్గా చూసుకున్నట్లయితే కనుక మనకి జయసుధ గారు ఉండడం జరిగింది అనమాట. దిల్ రాజు గారు చూసుకున్నట్లయితే కనుక FDC ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా దిల్ రాజు గారు ఉండడం జరిగింది అనమాట. ఈ రెండు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి 116 సూపర్ న్యూమరీలు పోస్టులు భర్తీ చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అకాడమీలో శిక్షణ పొందినటువంటి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మొత్తం 116 సూపర్ న్యూమరీలు పోస్టులు అనేటువంటి ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. 6 నెలలు శిక్షణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ని నియమించే అవకాశం ఉన్నట్లుగా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. పూస శనగ రకానికి 4037 రకానికి అశ్విని పేరు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఈ రకంగా ICAR ప్రకటన చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు దీనికి సంబంధించిన హర్షం వ్యక్తం చేయడం జరిగింది అనమాట అండి. ఈ చూసుకున్నట్లయితే కనుక అశ్విని గారు చూసుకున్నట్లయితే కనుక గంగా రామ్ తాండాకు చెందినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి నోవనత్ అశ్విన్ తండ్రి మోతిలాల్తో కలిసి గత ఏడాది వెళ్తుండగా వరదలో ఈమె కారు అనేటువంటిది కొట్టుకుపోవడం జరిగింది అనమాట అండి. అయితే ఈమె చేసినటువంటి కృషికి గాను ఈమెకు వ్యవసాయ శాస్త్రవేత్త గుర్తింపు తెచ్చుకున్నటువంటి అశ్విని గారు చిరస్థాయిలాగా ఉండేలాగా పూస శనగ వంగడానికి ఈమె పేరు ప్రకటించినట్లుగా ICAR అనేటువంటిది ప్రకటించడం జరిగింది అనమాట అండి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక స్పోర్ట్స్ కేటగిరీ సురుచికి ISSF వరల్డ్ కప్లో సురుచికి స్వర్ణం రావడం జరిగింది. మను బాకర్కి రజత పథకాలు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ చూసుకున్నట్లయితే కనుక సౌరవ్ కైవసం చేసుకోవడం జరిగింది. ఫైనల్లో పంకజ్ అద్వానీపై విజయం సాధించడం జరిగింది. పంకజ్ అద్వానీ గారు చాలా టోర్నమెంట్స్ అనేటువంటిది గెలవడం జరిగింది అనమాట. ఆయన మీద మనకి సౌరవ్ గారు గెలవడం అనేటువంటిది ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తెలపొచ్చు అనమాట. సో వరల్డ్ బిలియర్డ్ టైటిల్ ఎప్పుడు చూసినా కానీ పంకజ్ అద్వానీ గారికి రావడం జరుగుతుంది. సో ఈసారి ఆయనను ఓడించి సౌరవ్ గారు తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వెనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.